21 రకాల పత్రులతో పూజ చేస్తాం గణపతిని. అసలు ఇటువంటి పూజ ఇంకా ఏ దేవునికి లేదు. మీరు గమనించండి, ఏ దేవతకు ఈ పత్రి పూజ లేదు. 21 రకాలు ఎందుకు పెట్టారు అంటే మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఆకులతో మనం పూజ చేస్తాం. ఈ ఆకులలో ఏం ఆకులు ఉన్నాయి? మామిడాకులు ఉన్నాయి, తర్వాత బిల్వం ఆకులు ఉన్నాయి, ఉమ్మెత్త ఉంది, జిల్లెడు ఉంది. ఆశ్చర్యం అంటే ఒక రకంగా మంచి ఔషధీ గుణాలు ఉన్నటువంటివి ఉన్నాయి, విషపూరి తత్వాలు ఉన్నటువంటివి ఉన్నాయి. అంటే అన్నిటిని కలిపి చెప్తున్నాం ఇక్కడ మనం పూజ చేస్తున్నాం. వీటిని మనం నిమజ్జనం చేసినప్పుడు బావుల్లోనూ ఎక్కడో వేస్తే అందులో ఉండేటువంటి క్రిమి కీటకాలు నశిస్తాయండి. అది దీంట్లో రహస్యం. ఇది ప్రకృతి ఆరాధన. ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్తా, గణపతికి ప్రకృతికి ఎటువంటి సంబంధం ఉందో. జిల్లేడు చెట్టు మనకు తెలుసు. జిల్లేడు చెట్టు మామూలుగా పెరుగుతుంది కదా, కొన్ని సంవత్సరాలు ఒకవేళ ఆ చెట్టును మనం కొట్టేయకుంటే ఆ చెట్టు యొక్క వేరు తీసి గణపతి ఆకారంలోకి వచ్చేస్తుంది. ఎవరు చెక్కాల్సిన అవసరం లేదు, అది సులభమే గణపతి ఆకారంలోకి వస్తుంది. దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే అర్క గణపతి అన్నారు. చూడండి, అటువంటి అర్క గణపతిని పూజ చేస్తే అంటే జిల్లేడు వేరు గణపతి స్వరూపంగా సిద్ధమైతే అటువంటి గణపతిని పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. ఇంత ప్రకృతి ఆరాధన ఇంకా ఈ దేవత కన్నా ఉందా? గమనించండి మీరు, చాలా ఆశ్చర్యమైన విషయాలు. ఇంకొకటి, గణపతి పూజలో చాలా సౌలభ్యం. గణపతికి పెద్ద పెద్ద ఉపచారాలు అవసరం లేదు, పెద్ద పెద్ద పూలు అవసరం లేదు. ఆయనకి ఏం కావాలి? మనకు దొరికేటువంటి జిల్లెడాకులు, మారేడాకులు, మామిడాకులు, ఇంకా చెప్పాలంటే గరిక. ఎంత ఆశ్చర్యం అండి! గరిక అంటే ఏమిటి? గడ్డి. దూర్వార ప్రియాయ నమః అని చెప్తాం. ఆయనకు గరిక అంటే చాలా ఇష్టం అవుతాయి గణపతికి. అందుకే రెండు గరికపోతలతో ఆయన పూజ చేస్తే కోరిన కోరికలు ఇస్తాడు. ఇంత సులభమైన దేవుడు ఎవడన్నా ఉన్నాడా? అసలు గరికతో ఎవరైనా పూజ చేస్తామా అంటే ఏమిటి? ఇంత ప్రకృతి ఆరాధన. ప్రకృతిని తెలుసుకోమంటున్నారు, ప్రకృతిని పూజించమంటున్నారు, ప్రకృతిని ఆరాధించమంటున్నారు. ఎందుకంటే ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతి మనకు సుఖాన్ని ఇస్తుంది. ప్రకృతిని వికృతిగా చేస్తే మన విలయాలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం. కనుక గణపతి ఆరాధనలో మనం ప్రకృతిని ఆరాధించడం నేర్చుకోవాలి. ప్రకృతి అంటే నీళ్లను కానీ, నిప్పును కానీ, భూమిని కానీ, గాలిని కానీ, ఆకాశాన్ని కానీ మనము మంచిగా కాపాడగలిగితే అదే పంచముఖ గణేశారాధన. అది చేయగలిగితే ప్రపంచం సుఖంగా ఉంటుంది, ప్రపంచం సంతోషంగా ఉంటుంది, ప్రపంచం శాంతంగా ఉంటుంది, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుంది. అయితే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నాం. ఎంత ఘోరం అండి! అవి చేస్తే ఏమవుతుందో దానివల్ల వందల వేల వినాయక విగ్రహాలు తయారు చేసేస్తున్నాం. అవి ఎంత చేయాలి అంటే ఒక ప్రమాణం చెప్పారు. మామూలుగా అంగుష్ట ప్రమాణం చేస్తే సరిపోతుందన్నారు. ఇప్పుడేం చేస్తున్నాం? 60 అడుగులు, 70 అడుగులు, ఒకరి మించిన ఒకరు వెది. లాస్ట్ టైం కన్నా ఈ సమయం ఇంకో ఫీట్ పెరగాలి, చివరి సంవత్సరం కన్నా ఇప్పుడు పెరగాలి, వాళ్ళకన్నా మా పెద్ద గణపతి ఉండాలి. ఇట్లా పోటీతత్వం పెరిగి వినాయక ప్రతిమలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వరకల్లా అవన్నీ తీసుకుపోయి మనము నీళ్ళలో నిమజ్జనం చేస్తే నదులు పాడైపోతున్నాయి, బావులలో వస్తే బావులు పాడైపోతున్నాయి, ఆ నీళ్లు తాగితే రోగాలు వస్తున్నాయి. ఎంత జల కాలుష్యం, ఎంత వాయు కాలుష్యం, ఎంత భూమి కాలుష్యం అయిపోతున్నది గమనించండి దయచేసి. ఇవాళ మనం ఆలోచించాలి. ఇవాళ శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు, అయ్యా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయకండి నాయన అని. గణపతి ఉత్సవం వస్తే అందరం చెప్తుంటాం, అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు చేస్తుంటాం, కానీ మళ్ళీ మంటపాలు అవే పెడుతుంటాం. కనుక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది విజ్ఞప్తులతో అయ్యేటువంటిది కాదు. ప్రకృతి గణపతిని పెట్టాలని ఉపన్యాసాలు చేస్తే వచ్చేది కాదు, సందేశాలు ఇస్తే వచ్చేది కాదు. గవర్నమెంట్ ఉక్కుపాదంతో అణిచిపడేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తే కేసు పెడతాం అనేటువంటిది వస్తే ఎవరు చేయకూడదు, చేస్తే నిషేధం విధించాలి. గవర్నమెంట్ పూనుకుంటే అవుతుంది. కానీ మనము ఆకర్షణలోకి పోతున్నాం. దయచేసి ప్రజలు కూడా ఆకర్షణను బంద్ చేయాలి. ఎత్తు ఎంత ఎత్తు అనేటువంటిది కాదు, ఎంత భక్తి. అందుకే గణపతికి కావాల్సింది ఏమిటి? భక్తి. భక్తి ప్రియాయ నమః అన్న గణపతిని ఆయన భక్తికి వశమవుతాడు. అంతేగాని అలంకారాలకు, డెకరేషన్స్కు. ఇవాళ డెకరేషన్స్ ఎక్కువైపోయినాయి. డీజేలు పెడుతున్నాం, ఎగురుతున్నాం, దుంకుతున్నాం, అసలు సినిమా పాటలు పెట్టి ఎగురుతున్నాం.
అసలు గణపతికి ఏం చేయాలో చేయడం లేదు. మన శాస్త్రము, పూజ, పునస్కారము, భజనలు, హరికథలు, బుర్రకథలు, కళారూపాలు ఇవి కదా గణపతి దగ్గర కావాల్సింది. ఆయనకు కళా